85,979 మందికి ఈ మహబూబ్ నగర్లో అర్హులుగా తేల్చారనమాట. తర్వాత ఈ పథకము ప్రతి మహిళకు ఎవరి పేరు మీద అయితే మహిళ పేరు మీద గ్యాస్ సిలిండర్ ఉందో వాళ్లకు సబ్సిడీ కింద ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఇంట్లో ఆ మహిళ పేరు మీద ఈ సిలిండర్ ఉన్న వాళ్ళకి తప్పకుండా సబ్సిడీ కింద వాళ్ళు 1150కి తీసుకున్నా కూడా తర్వాత 500కి మిగతా డబ్బులన్నీ వాళ్ళ అకౌంట్లో పడడం జరుగుతుంది. ఇది 3 ఏళ్ల పాటు విధంగా వర్తిస్తుంది. తర్వాత డైరెక్ట్గా 500 రూపాయలకే సిలిండర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ మొన్న ప్రజాపాలన అని ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి వార్డులో ఈ గ్రామ ప్రజాపాలన అనేది అందరూ ఏర్పాటు చేశారు. దానిలో వచ్చిన అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరూ దీనికి అర్హులన్నమాట. ఈ ఉచిత విద్యుత్కు కానీ తర్వాత గృహజ్యోతి పథకానికి కానీ వీళ్ళందరూ అర్హులుగా ఉంటారు. ఎవ్వరూ చింతించాల్సిన అవసరం లేదు. అప్లై చేసుకోకున్నా కూడా ఇప్పటికి కూడా ఇది కంటిన్యూ ప్రాసెస్ అన్నమాట. మేము అప్పుడు చేసుకోలేదని బాధపడాల్సిన అవసరం ఎవ్వరూ పడొద్దు. ఎందుకంటే ఇది కంటిన్యూగా జరుగుతుందన్నమాట. కంటిన్యూగా వస్తూనే ఉంటారు, కొత్త వారు వస్తూనే ఉంటారు, పాత వారికి అవి అన్ని అన్ని అమలు అవుతూనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి మండల కేంద్రాల్లో వెళ్ళి ఇవి అప్లై చేసుకోవడం జరుగుతుందన్నమాట, చేసుకోవచ్చు. నెక్స్ట్ జీరో వడ్డీ లేని రుణాలు మహిళల కోసం ప్రత్యేకంగా, మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే మరొక నూతనమైన పథకం జీరో వడ్డీ అనమాట. వాళ్ళు ఎంత రుణం తీసుకున్నా కూడా వాళ్ళకి ₹1 కూడా వడ్డీ అనేది ఉండదన్నమాట. జీరో వడ్డీగా మహిళా సంఘాలకు ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి ప్రత్యేకంగా ఇస్తున్న మంచి పథకం అన్నమాట. దీని కింద వాళ్ళు రకరకాల వృత్తులు పెట్టుకోవచ్చు. కొంతమంది షాప్స్ పెట్టుకోవచ్చు, కొంతమంది బట్టల షాప్ పెట్టుకోవచ్చు, కొంతమంది ఇంకా వేరే రకాల లేడీస్ కార్నర్స్ కావచ్చు, రకరకాల షాప్స్ వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి వీలుగా ఈ పథకం అనేది వాళ్ళకు వర్తిస్తుంది. నెక్స్ట్ మేము అధికారంలోకి వచ్చి 80 రోజులు అయ్యింది. దాంట్లో 2 లక్షల ఉద్యోగాలు అన్నాము. తర్వాత ఇప్పటి వరకు మేము 25,000 ఉద్యోగాలు ఉద్యోగ భరోసా కింద ఇవ్వడం జరిగిందనమాట. ఉద్యోగ భరోసా కింద 25,000 ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి ఇవ్వడం జరిగింది. మొన్న టీఎస్పీఎస్సీ కింద గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా వేయడం జరిగింది. నెక్స్ట్ మెగా టీఎస్సీ కూడా రాబోతుంది. ప్రతి ఒక్కరూ ఎవరైతే విద్యార్హులు ఉన్నారో, ఎవరైతే జాబ్ల కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగ భరోసా కింద మేము ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. వారికి అన్ని విధాల సహాయం చేస్తుంది. వారికి ఆన్లైన్లో కూడా కోచింగ్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎవరైతే అర్హులు ఉన్నారో కోచింగ్కి వెళ్ళి అన్ని డబ్బులు పెట్టలేరు, 1000 ఖర్చు పెట్టాలన్న స్థితి స్తోమత లేకుండా పోయింది. ప్రతి ఒక్కరికి చదువుకుంటున్నారు, చదువులకే చాలా ఖర్చు అయిపోతుంది, కానీ కోచింగ్లకు పెట్టలేకపోతున్నారు. అట్లాంటి వారి కోసం మా రేవంత్ అన్న ఈ స్కీమ్ అనేది ఆన్లైన్లో ప్రతి ఒక్కరికి మంచి ప్రొఫెసర్ను పెట్టి ప్రతి ఒక్కరికి ఆన్లైన్ ద్వారా విద్యను ఈజీగా వాళ్ళు చదువుకోవడానికి ఈజీగా ఉండేటట్లు ఈ స్కీమ్ను వర్తింపజేయడం జరిగింది. పార్లమెంట్ ఎలక్షన్స్ కోసమని కాదండి, మేము అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందే 6 గ్యారంటీలతో మేము ప్రజల్లోకి వెళ్ళాం. దానివల్లనే మేము ప్రజల్లో ఇంకా ఎక్కువగా ఓట్లను సంపాదించుకోవడం జరిగింది. ముఖ్యంగా మహిళా ఓటర్లవి మాకు ఎక్కువ మెజార్టీ ఉందన్నమాట. ఈ విధంగా మేము ప్రత్యేకంగా మహిళల కోసమే పనిచేస్తున్నాము, మహిళల కోసమే పనిచేస్తాము. మహిళల యొక్క బాగు రక్షణ, వాళ్ళ యొక్క అభివృద్ధే మా లక్ష్యంగా పనిచేస్తాము. ఎప్పుడైనా సరే ఏ ఎలక్షన్స్ వచ్చినా సరే మేము మహిళలకు ఇచ్చే గౌరవం ఇస్తాము. వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తూనే ఉంటారు. చాలా మంచిగా ఉందండి.